బీజేపీ కూటమి భాగస్వాములపై ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డు పీఎస్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. బహిరంగ బెదిరింపులకి పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీని ఉద్దేశించి బీజేపీ నేత తన్వీర్దర్ సింగ్ ఆరా తీసిన వ్యాఖ్యలు సంబంధించిన వీడియో క్లిప్లని ఫిర్యాదులో జత చేశారు. అలాగే షిండే సేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ చేసిన వ్యాఖ్యల క్లిప్ ను కూడా అటాచ్ చేశారు కాంగ్రెస్ నేతలు. రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ బిట్టు, యూపీ మంత్రి రఘురాజ్ సింగ్ వ్యాఖ్యల్ని కూడా ఫిర్యాదులో జత చేశారు. బీజేపీ దాని మిత్రపక్ష పార్టీల నేతలు వ్యక్తిగత ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ కూటమి భాగస్వాములపై ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పీఎస్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. ఫిర్యాదుకు సంబంధించి అందులో ఏ అంశాలను మెన్షన్ చేశారనే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి ఢిల్లీ నుంచి మా నేషనల్ బ్యూరో కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, వారి ఫిర్యాదులో ఏ అంశాలని ప్రస్తావించడం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతుందంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ రోజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. తుగ్లక్ రోడ్ లో ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా హర్యానా తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది బీజేపీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ యొక్క ప్రధాన అంశాలను తీసుకొని ఈ రోజు కాంగ్రెస్ సీనియర్ నేత కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఈ రోజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మాత్రం ఈ యొక్క ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు ఈ రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతుంది, వీరి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్, కానీ బీజేపీయేతర మంత్రులు కూడా కొంతమంది తీవ్రమైనటువంటి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే దీనికి హత్యకు కుట్ర పూడుతున్నటువంటి మాకు సమాచారం మాత్రం అందుతుందంటూ ఇక్కడ ఫిర్యాదులు పేర్కొన్నారు. ముఖ్యంగా కొంతమంది కేంద్ర మంత్రుల పేర్లు కూడా ఇక్కడ పేర్కొన్నారు. అయితే ఇక్కడ కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు, ఢిల్లీ బీజేపీ నేత తర్వీందర్ సింగ్ మార్వా, శివసేన సిండే అంటే శివసేనకు ఉన్నటువంటి సంజయ్ గైక్వాడ్, ఉత్తరప్రదేశ్ మంత్రి రఘురాజ్ సింగ్ పేర్లను ప్రధానంగా ఇక్కడ పేర్కొన్నారు. సెప్టెంబర్ 11వ తేదీన ఏక్నాథ్ షిండే వర్గమైనటువంటి ఎమ్మెల్యే సంజయ్ సింగ్ చేసినటువంటి ఘాటైన వ్యాఖ్యలు దాదాపు 11 లక్షలు, అంటే రాహుల్ గాంధీ నాలుక కట్ చేసి ఇచ్చినటువంటి వాళ్లకు 11 లక్షల రివార్డ్ అంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీనిని కూడా ఇక్కడ ఈ యొక్క ఫిర్యాదులో ప్రస్తావించడం జరిగింది. మరొక సీనియర్ నేత కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి ఈయన కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 15వ తేదీన మనకు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే రాహుల్ గాంధీ ఒక టెర్రరిస్ట్ అన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాలని కూడా ఈ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈయన భద్రతకు ముప్పు వాటిల్లింది, ఈయనకు హత్యకు కుట్ర పన్నుతున్నారు బీజేపీయేతర సభ్యులు అంటూ ఈ యొక్క ఫిర్యాదులో ప్రధానంగా పేర్కొన్నారు. ఒకవైపు ఈ రోజు కాశ్మీర్ లో ఎన్నికల నేపథ్యంలో అక్కడ పోలింగ్ కూడా జరుగుతుంది, మరొక వైపు హర్యానాలో కూడా హడావుడి ఉంది. ప్రధానమైనటువంటి సభల్లో కూడా రాహుల్ గాంధీ కూడా పాల్గొంటున్నారు. ఈయన హత్యకు కుట్ర చేస్తున్నారంటూ ప్రధానంగా ఈ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ కళ.